శ్రావణి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హదీరాంజీ మఠం భూములపై స్పందించారు జనసేన నాయకులు. తుమ్మలగుంట సర్వే నెంబర్ 68, 74, 75లో దాదాపు 50 ఎకరాల హదీరాంజీ మఠం భూములు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యపై 20 ఎకరాలు ఉన్నాయని, మరో 10 ఎకరాల్లో ఆయన అనుచరులు పెద్ద పెద్ద భవంతులు నిర్మించారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మనోహర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీపతి రాయల్ గారు, గోపి రాయల్ గారు, అర్బన్ మండల అధ్యక్షులు మఠం భూముల్లో కట్టిన ఇళ్లకి ఎన్ఓసీలు అన్ని కూడా ఇచ్చి చాలా శ్రమపడి వాళ్ళందరికి ఇచ్చారు. ఈ మఠం భూములకు నువ్వు నీ కుమారుడు మీ పబ్బం కనుక్కోవడానికి పేద ప్రజలను మోసగించి పేద ప్రజలకు 10 లక్షలు లెక్కన వాళ్ళు ఇల్లు కొనడానికి 10 లక్షలు స్థలం కొనడానికి, దాన్ని కట్టడానికి మళ్ళీ ఇంకో 10 లక్షలు 20 లక్షలు, మళ్ళీ ఈ యొక్క ఎన్ఓసీలు తేవడానికి ఇంకో ఒక 2-3 లక్షలు పెట్టి మొత్తం ఒక 20-25 లక్షలతో ఏదో పేదలు ఉండాలనుకుంటే చూడండి, మీరే ఇంటికి చెప్తున్నారు పట్టా ఇచ్చాము. మఠం భూములకు పట్టా ఇవ్వడానికి నువ్వెవరు? మీకు జీవోనే చెప్తుంది, ఎండోమెంట్ జీవోనే చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎండోమెంట్ జీవో ప్రకారం తీసుకున్నట్లయితే అసలు అమ్మే రైట్స్ కానీ ఏవి కానీ లేవని చెప్తుంది. యాక్ట్ నెంబర్ 83 ప్రకారం తీసుకుంటే చూడండి, ఎండోమెంట్ యాక్ట్ 83 ప్రకారం తీసుకుంటే సెక్షన్ 83 ఆఫ్ రూల్ నువ్వు ఏ లా అన్నా తీసుకో, 83(1) తీసుకో, 83 క్లాస్ 4 తీసుకో, ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మఠం భూముల మీద ఎవరికి అధికారాలు లేవు, రిజిస్ట్రేషన్ చేయడానికి లేవు అన్నారు. మరి మీరు మఠం భూములను పర్యవేక్షించే వాళ్ళలాగా ఈ యొక్క కె రమేష్ నాయుడు గారు ఏవో, అలాగే ఏఈఓ శ్రీనివాసులు రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అవుతేనేమి, లేకపోతే పెత్తందారులకు అవుతేనేమి పేదలను కొట్టి పెత్తందారులకు ఇస్తూ పబ్బం గడుపుతున్నారు. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మనం బాగా వీళ్ళిద్దరి క్రిమినల్ హిస్టరీ చూసినట్లయితే ఏఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు అనే వాళ్ళు శ్రీశైలంలో జాబ్ చేస్తున్నాడు. అతనికి వచ్చే పే స్కేల్ అంతా కూడా శ్రీశైలం నుంచి వస్తుంది. మరి డిప్యుటేషన్ మీద ఇక్కడ చేస్తున్నావు, డిప్యుటేషన్ మీద చేస్తున్నావు అంటే ఏం ఆశించి చేస్తున్నావు? బాగా చూసినట్లయితే చూడండి, మఠం భూముల్లో కట్టిన ఇళ్ళకి ఎన్ఓసీలు అన్నీ కూడా ఇచ్చి